హాయ్ అందరికి ఈరోజు మనం గ్రీన్ చికెన్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఆవాలు, నూనె, 1 కప్పు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, 1 కేజీ చికెన్. దీన్ని ఎట్లా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ అయితే మనం కొత్తిమీర, పుదీనా తెంచుకొని ఇట్లా బౌల్లో పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా మనం ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను, చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుందాం, కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యేదాకా ఉంచుదాం. 3 టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది, మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. పసుపు వేసుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. టేస్టింగ్ కోసం మనం జీలకర్ర కొంచెం యాడ్ చేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ మనం అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే కచ్చగా టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం తొందరగా ఉడకడానికి. మూత పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్. చికెన్ అయితే ఉడికింది. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసుకుందాం. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర. చూడండి గ్రీన్ చికెన్. మిక్సీ పట్టుకున్న ఇది గ్రీన్ మనకి మొత్తం పీసెస్కి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. గ్యాస్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. చికెన్ అయితే ఉడుకుతుంది. గ్రీన్ చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చికెన్ అయితే ఉడికింది. టేస్ట్ చేసుకుందాం కారం సరిపోయిందో లేదో. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేసుకుంటున్నాను సరిపోయిందో లేదో. నాకైతే కారం సరిపోదు, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను రెడ్ చిల్లీ. ఇట్లా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. గ్రీన్ చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. పెట్టేసుకొని జరసేపు అయినాక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇంతే అండి, గ్రీన్ చికెన్, గుమగుమలాడే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే టేస్ట్ చేద్దాం. ఇప్పుడు
ఇప్పుడైతే మనము రోటీతోటి గ్రీన్ చికెన్ టేస్ట్ చేద్దాం. చాలా మంచిగా వచ్చింది గ్రీన్ చికెన్. మీరు రోటీలో కానీ రైస్లో కానీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.